ఫ్రెండ్స్, ఈరోజు ఏం డ్రా చేసుకుందామంటే ప్యారెట్ అండి. ప్యారెట్ని నేను డ్రా చేసి చూపిస్తున్నాను. సింపుల్ వేలో ప్యారెట్ని డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా 5 నెంబర్ని మనం డ్రా చేసుకోవాలండి. 5 నెంబర్ని ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా కర్వ్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. మనము దీన్ని జాయిన్ చేయాలి ఎడ్జెస్ని. ఈ విధంగా సర్కిల్ మూమెంట్లో రావాలండి. ఈ విధంగా రెండింటిని ఇలా పాయింట్అవుట్ చేసుకున్న తర్వాత మనం హెడ్ ఇలా రౌండ్ షేప్లో వేసుకోవాలి. ఇలా మనము నోస్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఐ డ్రా చేయాలండి. ఈ విధంగా ఈ విధంగా ఇప్పుడు మనకి ప్యారెట్ అనేది చూసారా, ఇలా పెటల్స్గా వీటికి పంక్కి ఈ విధంగా మనము డిజైన్ ఇచ్చుకోవాలండి. అప్పుడే ఈ ప్యారెట్కి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. ఇది ఒక ట్రీ అన్నమాట. ఈ విధంగా చిన్న ట్రీగా డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా మనము లీవ్స్ కానీ డ్రా చేసుకోవాలి. ఈ యొక్క ట్రీని లెగ్స్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా చిన్నగా ఇలా ఈ విధంగా మనము డ్రా చేసుకోవాలండి. ప్యారెట్ డ్రాయింగ్ నేను యాపిల్ డ్రా చేస్తానండి. ఒక యాపిల్ని డ్రా చేస్తానని ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఈ విధంగా చూసారా ఎలా ఉందో నోట్ ఈ విధంగా హైలైట్ చేసుకోవాలి పెన్సిల్తో కానీ, లేదో మనము బ్లాక్ పెన్తో కానీ, బ్లాక్ స్కెచ్ పెన్స్తో కానీ డ్రా చేసుకోవడం వల్ల చాలా హైలైట్ అవుతుందండి. నెక్స్ట్ నేను పైనాపిల్ డ్రా చేస్తానని ఈ విధంగా మనం పైనాపిల్ని ఈజీ వేలో డ్రా చేసుకోవచ్చండి. ఈ విధంగా మనము లైన్స్ ఇచ్చుకోవాలండి. ఫస్ట్ ఇట్లా లైన్స్గా మనము ఇప్పుడు పైన గ్రీన్ కలర్ ఉంటుంది కదండి, ఈ విధంగా లీఫ్ లాగా ఉంటుంది కదా, ఆ లీఫ్ని మనం డ్రా చేసుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ ఈ విధంగా లైన్స్ చూసారు, ఈ విధంగా లైన్స్ని మనం ఇలా డ్రా చేసుకోవాలండి. లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ లైట్గా డ్రా చేసుకోవాలండి. తర్వాత షేడ్ ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మనము లైట్గా డ్రా చేయడం వలన కొద్దిగా ఈ విధంగా మనం మళ్ళీ డార్క్గా డ్రా చేసుకోవాలండి. మనం పైనాపిల్ని ఈజీ వేలో డ్రా చేసుకోవచ్చండి. ఈ విధంగా మనము లైన్స్ ఇచ్చుకోవాలండి. ఫస్ట్ ఇట్లా లైన్స్గా మనము ఇప్పుడు పైన గ్రీన్ కలర్ ఉంటుంది కదండి, ఈ విధంగా లీఫ్ లాగా ఉంటుంది కదా, ఆ లీఫ్ని మనం డ్రా చేసుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ ఈ విధంగా లైన్స్ చూసారు, ఈ విధంగా లైన్స్ని మనం ఇలా డ్రా చేసుకోవాలండి. లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ లైట్గా డ్రా చేసుకోవాలండి. తర్వాత షేడ్ ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మనము లైట్గా డ్రా చేయడం వలన కొద్దిగా ఈ విధంగా మనం మళ్ళీ డార్క్గా డ్రా చేసుకోవాలండి. మనం పైనాపిల్ని ఈజీ వేలో డ్రా చేసుకోవచ్చండి. ఈ విధంగా మనము లైన్స్ ఇచ్చుకోవాలండి. ఫస్ట్ ఇట్లా లైన్స్గా మనం ఇప్పుడు పైన గ్రీన్ కలర్ ఉంటుంది కదండి, ఈ విధంగా లీఫ్ లాగా ఉంటుంది కదా, ఆ లీఫ్ని మనం డ్రా చేసుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ ఈ విధంగా నెక్స్ట్ గ్రీన్ కోకోనట్ డ్రా చేద్దామండి. ఈ విధంగా ఫస్ట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ సెమీ సర్కిల్ వచ్చేలాగా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఈ మిడిల్ లైన్ అనేది రబ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా చిన్నగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనము ఇలా జిగ్జాగ్ లైట్గా ఇవ్వాలండి. ఈ విధంగా మనము మిడిల్ లైన్ అనేది రబ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా జిగ్జాగ్గా ఈ విధంగా స్ట్రైట్గా ఉండవు కదా, కాబట్టి మనం ఈ విధంగా లైన్స్ జిగ్జాగ్గా డ్రా చేసుకోవాలండి. నెక్స్ట్ కోకోనట్ ట్రీని సింపుల్గా 2 లైన్స్ వేసుకొని
ఇలా డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా ఈజీగా ఇంట్లో చిన్నపిల్లలకైనా ఈ విధంగా నేర్పించడం వలన వాళ్ళకి డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందండి. ఈ విధంగా చిన్న చిన్నగా యాక్టివిటీస్ చేయడం వలన పిల్లలకి ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. ఈ విధంగా కోకోనట్స్ని చిన్న చిన్నగా డ్రా చేసుకోవాలండి, సర్కిల్ షేప్లో. ఈ విధంగా 1 by 1 ఇలా మనం డ్రా చేసుకున్నాం. ఈ విధంగా డ్రా చేసుకోవాలి మనము. ఇలా జిగ్జాగ్ లైట్గా ఇవ్వాలండి. ఈ విధంగా మనము మిడిల్ లైన్ అనేది రబ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా జిగ్జాగ్గా ఈ విధంగా స్ట్రైట్గా ఉండవు కదా, కాబట్టి మనం ఈ విధంగా కోకోనట్ ట్రీని అండ్ కోకోనట్ని ఈ విధంగా మనం డ్రా చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్. కోకోనట్ ట్రీని అండ్ కోకోనట్ని ఈ విధంగా మనం డ్రా చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్,